అమరావతి మునిగిపోతుందా లేదా అన్న విషయాన్ని ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్పారా, ఈనాడు చెప్పిందా, ఆంధ్రజ్యోతి చెప్పిందా, ఐఐటి నిపుణులు చెప్పారా, మద్రాస్ ఐఐటి నిపుణులు చెప్పారా, లేకపోతే శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందా, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మంత్రి నారాయణ గారే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారేమో ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేయిస్తారు అక్కడ మునిగిపోకుండా తీసుకోవాల్సినటువంటి ముంపు నివారణ చర్యలకు సంబంధించి. ఎవరో మాట్లాడు, ముంపు నివారణ చర్యలు ఎందుకు తీసుకోవాలి? తీసుకుంటున్నాము 6,000 కోట్ల రూపాయలతో, లేదా మన వరల్డ్ బ్యాంక్ చెప్పినట్టు 8,000 కోట్ల రూపాయలతో చేయాలి. వరల్డ్ బ్యాంక్ అసలు అక్కడ ముంపు నివారణ చర్యలు అసాధ్యం, 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తే అసలు ఇక్కడ వద్దని చెప్పిందట. ఈ విషయం నేను చెప్పట్లేదు, ఒక్కసారి నారాయణ గారు ఏమంటున్నారో ఆ బయట ఒకసారి ప్లే చేయండి సార్ ప్లీజ్. సో ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రాధాకృష్ణ గారి దృష్టిలో వరల్డ్ బ్యాంక్ కూడా శాడిస్టు, ఒక సైకో. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఒక రోత డాక్యుమెంట్ అవ్వాలి. వాళ్ళ పాలసీ ప్రకారం, వాళ్ళ థియరీ ప్రకారం, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం అయితే డెఫినెట్గా వరల్డ్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఒక సైకో కావాలి, ఒక శాడిస్ట్ కావాలి, వాళ్ళ డాక్యుమెంట్స్ రోత డాక్యుమెంట్స్ కావాలి ఆయన రాసినటువంటి రాతల ప్రకారం. ఎందుకంటే మంత్రి నారాయణ గారే చెప్తున్నారు స్వయంగా వరల్డ్ బ్యాంక్ వద్దంది అనని. ప్లీజ్ సార్. తొలగించేశారు, అది మీరు గ్రహించట్లేదు. ఎందుకంటే మళ్ళీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తగుదనమా అని ఏషియన్ మార్కెంటల్ బ్యాంక్ తో కలిపి లోన్ ఇస్తామని చెప్పొచ్చు. లోన్ ఇస్తారు, మీరు ముంపు నివారణ చర్యలు చేపడితే 8,000 కోట్లు ఖర్చు పెడితే లోన్ ఇస్తారు, ఊరికే ఇవ్వరు సార్. డిస్కౌంట్ ఇచ్చి 1,500 కోట్లతో చేస్తారు, 1,200 నుంచి 15 కోట్లు 3 రిజర్వాయర్లు కడుతున్నారు. మీరు ఆ చర్యలు చేపట్టాల్సిందని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి ఆ గ్రాఫిక్స్ కూడా వేయండి ప్రజలకు. మీరు మంచి పాయింటే తీసుకున్నారు, చాలా అద్భుతమైన పాయింట్. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పింది, అమరావతి మునగకూడదు అనుకుంటే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే ఏంటి అర్థం? చెప్పిందంటే అర్థం ఏంటి? మునుగుతుందనే అర్థమే కదా. ఒక్కసారి వరల్డ్ బ్యాంక్ చెప్పినటువంటి అంశాలు ముంపు నివారణకు సంబంధించి చూడండి ఒకసారి. అన్నీ చదివి వినిపించాలంటే కష్టం, 1, 2, 3 పాయింట్లు ఒకసారి చూడండి. కొండవీటి వాగు వెడల్పు లోతు చేయాలి 23 కిలోమీటర్ల కంట, పాలవాగు 16 కిలోమీటర్లు వెడల్పు లోతు చేయాలి, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మించాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిషన్ మీకు మీరు అది గమనించారు, శాఖమూరు దగ్గర ఇప్పుడు 0.01 టీఎంసీ, అందుకే ఖర్చు తగ్గింది. ఖర్చు తగ్గిస్తున్నారు, ఓకే కరెక్టే మీరు అన్నది. కానీ ఇవన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ చెప్పింది, మునిగిపోతుందని చెప్పిన తర్వాతే ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చూడండి ఒకసారి, ఎన్ని రిజర్వాయర్లు నిర్మించాలి, పంపింగ్ స్టేషన్లు ఎన్ని పెట్టాలి, డ్రైనేజీలకు నీటి మళ్లించేది కరకట్ట వద్ద పంపింగ్ స్టేషన్ అంట, ఇక్కడ ఉండవల్లి దగ్గరేమో ఒక పంపింగ్ స్టేషన్ అంట. నెక్స్ట్ ఇవన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ రుణ డాక్యుమెంట్, అంటే నీకు అప్పిచ్చే ముందు ఆ డాక్యుమెంట్లో పొందుపరిచినటువంటి అంశాలు. ఇది మనం చెప్తున్నది కాదు. అసలు కట్టద్దయ్యా ఇదంట, అయినా సరే నారాయణ గారు పట్టుబట్టి అక్కడే కడతానని అన్నారట. ఇది వరల్డ్ బ్యాంక్ సంబంధించి. ఎస్ మురళి గారు, మీరు ఆ పొన్నూరు ఆ పరిసర ప్రాంతాల పరిస్థితి అయితే క్లియర్గా చెప్పారు. అమరావతి పరిస్థితి ఏంటి సార్? డైరెక్ట్గా అమరావతికి వెళ్దాం. ఏంటి అక్కడ నిజంగా సిచ్యువేషన్ ఏంటి చెప్పండి. అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బిల్డింగ్ ఒకటి బాగానే కనిపిస్తుందండి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అండి, 10 అడుగులు ఎలివేట్ చేసి నింపి వాళ్ళు కట్టారు. ఈ ఏదైతే 15 కొండవీటి వాక్కి అనుసంధానంగా ఉన్నటువంటి చిన్న చిన్న వాగులున్నాయో వాటినన్నిటికీ కాలానుగుణంగా మూవ్ చేసి ఈ కన్స్ట్రక్షన్ చేయాలనే దీనిలో కొండవీటి వాగు ఓవర్ఫ్లో అవుతుంది. ఆ కొండవీటి వాగు వచ్చి మన ఇంటేక్ దగ్గర గుంటూరు ఛానల్లోకి వస్తుందనేది నా అభిప్రాయం అండి. నిర్మాణాలు నేను చెప్పాలనుకునేది ఏంటంటే అండి, ఇది నేను చూపిస్తుంది అమరావతి దగ్గర నీరుకొండ యొక్క ఫోటో ఈ రోజున. ఇది 13వ తారీఖు తీసినటువంటి ఫోటో అండి. ఇంకా మునుగుంటుంది ఇప్పటికి పరిస్థితి. మళ్ళా ఇది మ్యానిపులేషన్ కల్పితం అంటారేమో. దీని లాటిట్యూడ్ 16.467068 డిగ్రీస్, లాంగిట్యూడ్ 80.494285 డిగ్రీస్. ఇది ఎందుకు నేను చెబుతున్నానంటే అండి, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మళ్ళా రేపు ఇంకో కేసు పెట్టే అవకాశం ఉంటుంది కనుక ఇది మార్ఫింగ్ అని ముందే చెబుతున్నాను. ఇది పరిస్థితి. 13 తారీఖు నేను చూసాను. సో అమరావతిలో బిల్డింగ్స్ కట్టడం అనేది ఈ ప్రక్రియ హాస్యాస్పదమైనది, దాంట్లో ఏమాత్రం అవకాశమే లేదు. ఎందుకంటే అది బ్లాక్ కాటన్ సాయిల్స్, 15-16 వాగులు కలిసి కొండవీటి వాగు ఏర్పడ్డాయి.
ఇప్పుడు ఆ కొండవీటి వాగు అది కాల సర్పంలా పొన్నూరులోకి ప్రవహించి ఓకే. కాలనాగై పొన్నూరు రైతుల్ని గుంటూరు ఛానల్ రూపంలో కాటు వేస్తూ పంట పొలాలు నాశనం అవుతూ ఉన్నాయి. నేను అంటుంది ఏంటంటే అండి, సరే తాడికొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 15 గ్రామాలు రాజధానికి తీసుకున్నారు. వాటి వల్ల ఈ ఛానల్లోకి వచ్చి పొన్నూరు నియోజకవర్గంలో పంట పొలాలు పోతున్నాయి. మా శాసనసభ్యుడికి ఇది ఎవరో ఫోన్లో నివేదిస్తే ఆయన ఏమంటాడంటే, రాజధాని దగ్గరగా ఉన్నారు కదా, ఇంకా పంటలు ఎటు తిరిగి పండవు, మీరన్నీ ఇంకా లేఅవుట్లు చేసేసుకోండి అని అన్నా. అంటే ఎందుకంటే ఈ మధ్య వారి ఆస్థాన దినపత్రిక ఆంధ్రజ్యోతిలో రాశారు, ధూళిపాళ నరేంద్ర గారు ఎకరానికి సొంత తెలుగుదేశం ఎమ్మెల్యేల దగ్గర 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు లేఅవుట్ కోసమని. అవును. వారు ఏదైతే 31,000 ఎకరాలు మునిగిందో అది పంటకు పనికిరాదని, లేఅవుట్లు చేసుకోండి, రాజధానికి దగ్గరగా ఉంది, సో ఎకరాకి నాకు 10 లక్షలు ఇస్తే ఒక 3,000 కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకుని వెళ్ళిపోదామని. వారికి ఏదో టికెట్ లేదంట, ఆయన డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు, ఆయనేమో తిరగట్లేదు. అయితే మా దురదృష్టం ఏంటంటే, ప్రజల పక్షాన రైతుల పక్షాన గొంతెత్తి అరిస్తేనేమో మా మీద కేసులు పెడుతున్నారు, ఆయన నల్లధనం సూట్ కేసులు తీసుకుని వెళ్తున్నారు. మాకు కేసులు, ఆయనకి సూట్ కేసులు. ఈ పరిస్థితి ఉందండి. రాజధాని పరిసర ప్రాంతాల్లో నియోజకవర్గాల మీద కూడా కాలనాగై ప్రవహిస్తా ఉంది ఈ కొండవీటి వాగు. దీని మీద నేనేమంటున్నానంటే అండి, మరి లోకల్గా ఒక్క దానిలో క్యాచ్మెంట్ ఏరియా కాలవే, కింద పొలాల్లోది కాదు, పొలాలు డౌన్ ఉంటాయి. కాలువ క్యాచ్మెంట్ ఏరియాలోనే రాత్రికి రాత్రే ఇంత నీరు ఉధృతమయ్యి కట్టలు తెగే పరిస్థితి ఉంటే మీరు దీని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించమని అడిగాను ప్రభుత్వాన్ని. ఓకే. ఇది ఆకాశానికి చిల్లుబడిందా, భూమి బద్దలై వచ్చిందా ఈ నీరు, లేకపోతే కొండవీటి వాగు నుంచి వచ్చింది, ఒక శ్వేతపత్రం ప్రకటించండి. లేకుంటే లాకులు ఓపెన్ చేసి ఉంటే మీ దగ్గర ఏమైనా ఫోటోలు ఉంటే వివరంగా తెలియజేయండి అంటే దాని గురించి తెలియట్లేదు. ఇదే క్రమంలో అటు పత్తిపాడు నియోజకవర్గంలో కూడా రాబోయే రోజుల్లో పొన్నూరు నియోజకవర్గం వ్యవసాయ భూములన్నీ మరి ఇలా అయిపోయే పరిస్థితి, రైతులు నడ్డి విరిగే పరిస్థితి ఉంది. ఇదే కంటిన్యూ అయితే డీబీటీ స్కీములు కూడా ఇప్పటికేమి ట్రాన్స్ఫర్ లేవు, రైతుల దగ్గర రూపాయి లేదు. నాగోడు పొన్నూరు నియోజకవర్గం అమరావతిలో రాజధాని రావడం అనేది అది నేను నమ్మదగ్గ విషయం కాదది. ఎందుకంటే ఆ బోర్లు 30 అడుగులు 40 అడుగులు 100 అడుగులు బోర్లు తీసి బిల్డింగ్లు కట్టడం ఒక్క ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒకటే కనిపిస్తుందండి. ఎందుకంటే 10 అడుగులు ఎలివేట్ చేశారు. అంటే రాజధాని మొత్తాన్ని అమరావతిని 10 అడుగులు ఎలివేట్ చేసి కడితే బిల్డింగ్లు ఈ వరదలు రాక ముందు నిరంతరాయంగా జరుగుతుందండి. లాస్ట్ ఇయర్ జరుగుతా ఉంది. కన్స్ట్రక్షన్ ఏదో కొంత ప్రయత్నం చేశారు, మళ్ళా వర్షం వచ్చింది. ఇప్పుడు ఈ వర్షాలకి నీళ్లు తోడాలి, తర్వాత మళ్ళీ మొక్కలు మొలిసిపోతాయండి, స్ట్రిప్పింగ్ చేయాలి మళ్ళీ మొత్తం కూడా. అదో కాంట్రాక్ట్ తీసి స్ట్రిప్పింగ్ చేసి మళ్ళీ మొక్కలు పీకాలి, మళ్ళా ఫౌండేషన్ బిగిన్ చేసేటప్పటికి వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ ఇదే కథ. సార్, దయచేసి ఈ రాజధాని మిషన్లోకి పొన్నూరు నియోజకవర్గం నష్టపోతుందని నా అభిప్రాయం. రైట్ ప్రసాద్ గారు.